వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. నెల్లూరు అర్బన్లో అనిల్ కుమార్ యాదవ్కు ఉన్న ఇబ్బందులేంటి? ఇచ్చిన హామీల్ని నెరవేర్చారా? ఏ విషయంలో ఆయనకు మైనస్ మార్కులు పడుతున్నాయి? ఖానాపూర్లో రేఖా నాయక్ చేసిన అభివృద్ధి ఏమిటి? ఆమె వైఖరిని స్థానికులు ఎలా అర్థం చేసుకుంటున్నారు? వసూల్ రాజా ఆరోపణలకు కాకినాడ కొండబాబు ఇచ్చే సమాధానం ఏమిటి? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడిన సమస్యల్ని అధికారంలోకి వచ్చాక తీర్చారా? ఆ ముగ్గురి గ్రాఫ్ ఎలా ఉందో ఇవాళ చూద్దాం. నెల్లూరు అనిల్ నియోజకవర్గాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నారు? అవసరమైన చోట సొంత డబ్బులు కూడా ఖర్చు చేస్తారని పేరున్న ఎమ్మెల్యేకు ఏ విషయంలో మైనస్ మార్కులు పడుతున్నాయి? ఏళ్ల తరబడి ఉన్న సమస్యలకు ఆయన చూపే పరిష్కారం ఏమిటి? రాజకీయ దురంధరులు ఉన్న చోట ఫ్యామిలీ పొలిటికల్ హిస్టరీ లేకుండా ఎలా నెగ్గుతున్నారు? ఎమ్మెల్యే తరచూ చేసే ఆందోళనల్ని ప్రత్యర్థులు ఎలా చూస్తున్నారు? తొలి నుంచి క్రియాశీల రాజకీయాలకు కేర్ ఆఫ్ నెల్లూరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించిన హేమాహేమీల్ లాంటి నాయకులకు పుట్టిల్లు ఇది. ఏపీ సుబ్బారెడ్డి, కేవీ సుబ్బారెడ్డి, ఆనం వివేకానందరెడ్డి, రామనారాయణ రెడ్డి వంటి ఎంతో మంది నేతలకు రాజకీయ భవిష్యత్ ఇచ్చిన సెగ్మెంట్ నెల్లూరు. మొదటి నుంచి ఇది కాంగ్రెస్ కు కంచుకోట. 2 సార్లు మాత్రమే ఇక్కడ టీడీపీ గెలిచింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు పరిసర ప్రాంతాలను కూడా కలుపుకుని నెల్లూరు సిటీ, అర్బన్ అంటూ 2గా విభజించారు. పాత నెల్లూరు మొత్తం సిటీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చేసింది. గత ఎన్నికల్లో ఇక్కడ 2,30,000 ఓట్లు ఉన్నాయి. అయితే నకిలీలు, రూరల్, సిటీలో డబుల్ ఎన్రోల్మెంట్ ఉన్నవన్నీ తీసేసరికి ప్రస్తుతం ఆ సంఖ్య 1,70,000కు చేరింది. ఇందులో అధికంగా రెడ్లు 21,000, ఎస్సీ 20,000, ముస్లిం 19,000, కాపు 19,000, వైశ్య 18,000 ఓట్లు ఉన్నాయి. గెలుపోటములను ప్రభావితం చేసేది కూడా వీళ్లే. మొత్తం 36 డివిజన్లలో నెల్లూరు సిటీ సెగ్మెంట్ విస్తరించి ఉంది. నియోజకవర్గం ఏర్పడ్డాక తొలిసారి ఇక్కడ పీఆర్పీ బోణీ కొట్టింది. అప్పట్లో ఆనం సోదరుల అండతో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన అనిల్ కుమార్ యాదవ్ కేవలం 90 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మద్దతిచ్చిన వాళ్లే ఓడించారంటూ తర్వాత విభేదించి బయటకొచ్చి 2014లో వైసీపీ తరపున గెలిచారు. రెడ్డి, ముస్లిం, వైశ్య సామాజిక వర్గాలు అండగా నిలవడంతో గెలుపు తేలికైంది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారని పేరున్నా ఆశించిన మేర పనులు జరగడం లేదన్న అసంతృప్తి ఉంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి నిధులు సక్రమంగా ఇవ్వడం లేదు. అట్లాగే కౌన్సిల్లో ఉండేటటువంటి ఎమ్మెల్సీలకు కూడా నిధులు ఇవ్వడం లేదు. అట్లాగే కొన్ని నిధులైతే ఖర్చు పెట్టే సందర్భంలో మంత్రులు శాంక్షన్ అయినటువంటి నిధులపైన సంతకాలు చేయనటువంటి పరిస్థితి కూడా గతంలో మేము నెల్లూరు జిల్లాలో చూసాం. నెల్లూరు వాసులకు అన్నింటికంటే ముఖ్యమైన సమస్య దోమల బెడద. సాయంత్రం అయితే ఇళ్ల తలుపులు తీయలేని పరిస్థితి. ప్రధాన వీధుల్లో సైతం చెత్త చెదారం పేరుకుపోవడం, ఓపెన్ డ్రైనేజ్ కారణంగా దోమ పోటు పెరిగిపోతోంది. 50 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన డ్రైనేజ్ ఇప్పటికీ అదే స్థితిలో ఉండటమే ఇందుకు కారణం. ఏ సమస్య కూడా అడిగి తెలుసుకోలేదు ఎమ్మెల్యే గారు ఇప్పుడు దాకా. ఈ వీధిలో విపరీతంగా దోమలు, చెత్త అంత బాగా సమస్యలు ఉన్నాయండి. మెయిన్ వచ్చి చెత్త చెదారం అంతా అసలు తీయట్లేదు మున్సిపాలిటీ వాళ్ళు. ఈ కాలువలు కూడా బాగా పూడ్చుకుపోయి ఉన్నాయి. ఒక్కోసారి డ్రైనేజ్ కూడా పైకి వచ్చేస్తుంది. దోమలు విపరీతంగా ఉన్నాయి. ఈ దోమలకి మందు కూడా కొట్టట్లేదు. ఎప్పుడో కొట్టారు కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడు కొట్టలేదు. ఇక చినుకు పడితే నెల్లూరు రోడ్లు చెరువులైపోతాయి. గతంలో ఉన్న ప్రధాన పంట కాలువలన్నీ ఇప్పుడు మురుగు కాలువలుగా మారిపోయాయి. పైగా వాటిని చాలా వరకు ఆక్రమించారు కొందరు. దీంతో వర్షాకాలం వస్తోందంటే ఇక్కడ వణుకే. దశాబ్దాల నాటి తాగునీటి వ్యవస్థ శిథిలావస్థకు చేరి కలుషిత నీళ్లు తాగాల్సొస్తోంది. కొంతమేర పనులు జరుగుతున్నా అవి శివార్లకే పరిమితమవుతున్నాయి. నత్తనడకన సాగుతున్నాయి. మున్సిపల్ మంత్రి మా జిల్లా వాడే అయినా ఈ దౌర్భాగ్యం ఏంటన్నది నెల్లూరు వాసుల ప్రశ్న. అనుకున్నంత ఇదిగా మాత్రం పనులు కావటం లేదు. కారణం ఎమ్మెల్యే గారు కూడా అడుగుతున్నాడు కానీ ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఏ విధంగా అవుతుందంటే ఆయా వార్డులలో కానీ అలాగే నగరంలో కానీ మొత్తం టీడీపీ కార్యకర్తలు చెప్తేనే పని అయ్యే పరిస్థితి అవుతుంది తప్ప ఎమ్మెల్యే చెప్తే పని అయ్యే పరిస్థితులు మాత్రం తక్కువగానే ఉన్నాయని మాకు అనిపిస్తుంది. నెల్లూరు రోడ్లు జనానికి నరకం చూపిస్తున్నాయి. సిటీకి వెన్నెముకలా బ్రిటిష్ హయాంలో వేసిన జీటీ రోడ్డు ఉంది. అది తప్ప విశాలమైన మరో రోడ్డు లేదు. ఎక్కడికక్కడ ఆక్రమణలతో జనానికి చుక్కలు చూపిస్తోంది ట్రాఫిక్. ముఖ్యంగా బంగారు వ్యాపారులు ఉండే చిన్న బజారు, పెద్ద బజారు ప్రాంతాల్లో బైక్ మీద వెళ్లాలన్నా కష్టమే. నగర ఎమ్మెల్యే ఈ వీధిలోకి ఏ రోజు రాలేదు, వచ్చి చూడలేదు. బజార్లో ఈ రోడ్డు చాలా వెడల్పు తక్కువ. మెయిన్ ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉంది.
ఎంత సమస్య ఉందంటే ఒక కారు రోడ్లో పెట్టేస్తే చాలా బండ్లు కిలోమీటర్ల దూరంలో ఆగిపోతాయి అన్నమాట. ఆ టైంలో అంబులెన్స్ వస్తే చాలా సమస్య అవుతుంది అనమాట ఇక్కడ. ఎందుకంటే 2 సైడ్స్ పార్కింగ్ అయిపోయింది. ఆ సైడ్ అక్కడ ఆల్రెడీ పోలీసు వాళ్ళు 1 వే బోర్డు పెట్టారు. అయినా కూడా దాన్ని పాటించకుండా కూడా ఆపోజిట్ బండ్లు వచ్చేస్తున్నారు అనమాట. సిటీ నియోజకవర్గంలో రైల్వే ట్రాక్ ను ఆనుకుని వేలాది మంది 50 ఏళ్ల నుంచి ఇళ్లు కట్టుకుని ఉంటున్నారు. ఇప్పుడు విజయవాడ నుంచి గూడూరు వరకు 3వ లైన్ ఏర్పాటు చేస్తుండటంతో ఈ ఇళ్లను వదులుకోవాల్సి వస్తోంది. రైల్వే అధికారులు పునరావాసం కల్పించకపోగా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ విషయంలో ఎమ్మెల్యే జోక్యం చేసుకోవాలన్నది వారి విన్నపం. అయితే అనిల్ కుమార్ మాత్రం లౌక్యంగా పనులు చేయించడానికి బదులు కయ్యానికి కాలు దువ్వుతున్నారని, దాంతో అయ్యే పనులు కూడా కావడం లేదన్న అభిప్రాయం ఉంది. పలు జిల్లా స్థాయి సమావేశాల్లో కూడా చాలాసార్లు అధికార పార్టీ నేతలతో గొడవలయ్యాయి. ఈ దూకుడును కొందరు వైసీపీ నేతలు కూడా విమర్శిస్తున్నారు. ఎవరేమనుకున్నా నేను ఇలాగే ఉంటానంటున్నారు అనిల్. ఒక్క ఇళ్ల స్థలం ఇచ్చారా? రైల్వే స్థలాల వాళ్ళు రైల్వేలో నివసిస్తున్న వాళ్ళు రైల్వే వాళ్ళు నివసిస్తున్నారని చెప్తే 9 సార్లు కలెక్టర్లు కలిసాను, 9-10 సార్లు కలెక్టర్లు కలిసాను. ఈ రోజు ఒక ఇల్లు లేదు. అది నేను చేస్తున్న వివాదమా? గతంలో పెన్షన్ల కోసం కొట్లాడాను. ఈరోజు రమ్మనండి, ఎంతమంది పెన్షన్లు ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు, అది నేను చేసిన వివాదమా? అలాగే నెల్లూరు నగర కార్పొరేషన్కి 80 కోట్ల రూపాయలు వస్తే నగర నియోజకవర్గానికి కనీసం 15 నుంచి 20 కోట్ల రూపాయలు కూడా మీరు పెట్టకపోతే దానికోసం నేను దీక్ష చేశాను, అది వివాదమా? ఈరోజు నేను ఏది చేసినా వివాదం అంటే మీరు ఏమీ చేయకుండా ఆ నింద తీసుకెళ్ళి, అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనీసం ప్రజల పక్షాన నిలబడి పోరాడాల్సిన బాధ్యత మా మీద ఉంది. దాన్ని అడుగుతూ ఉంటాం. నాకే వ్యక్తిగత వ్యాపారాలు లేవు, వ్యక్తిగత లావాదేవీలు లేవు, నేను ఎవరిని కూడా పోయి ఒక డబ్బులు అడిగిన దాఖలాలు లేవు. ఈరోజు ఏదైనా కానీ మేము కష్టపడి కనీసం మా ఆస్తులమ్మి రాజకీయాలు చేస్తున్నామే తప్ప వీళ్ళలాగా దోచుకొని అయితే రాజకీయాలు అయితే చేయట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే తన నియోజకవర్గం అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదన్నది ఈ వైసీపీ ఎమ్మెల్యే మాట. న్యాయం చేయాలంటూ గతంలో 2 రోజులు నిరాహార దీక్ష కూడా చేశారు. ఎమ్మెల్యే వైఖరి మీద టీడీపీ రియాక్షన్ మాత్రం మరోలా ఉంది. ఆయనకు కావాల్సింది రాజకీయమే తప్ప నియోజకవర్గ అభివృద్ధి కాదన్నది అధికార పార్టీ వెర్షన్. నోరు మంచిదైతే ఊరు మంచిదన్న సామెతను గుర్తు చేస్తున్నారు టీడీపీ నాయకులు. వైఎస్ఆర్సీపీలో నుంచి డే 1 నుంచి ఏదో రేపు పొద్దున్నే ఎలక్షన్ ఉన్నట్టు, రేపు పొద్దున్నే ఓట్లకి ప్రజల దగ్గర పోయేటట్టు రోడ్ల పైన వచ్చి గందరగోళం చేయడం, ఈ తప్ప అభివృద్ధికి అడ్డుపడే పనులు చేస్తున్నారు తప్ప ప్రజలకి ఇయ్యాలనేది లేదు. రెండోది, ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గే ఉండే మంత్రుల దగ్గర కానివ్వండి, ముఖ్యమంత్రి దగ్గర కానివ్వండి, మనం ప్రజల కోసం పనిచేయాలి. నేను చెప్పేది వ్యక్తిత్వం చంపుకోమని ఎవరికి చెప్పను. అయితే మనం ప్రతిపక్షం, మనకే తెలుసు. సో మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా పని చేసుకోవాలనేది సమయస్ఫూర్తి ఉండాలి. ఎందుకోసం ఉండాలంటే ప్రజలందరూ మనల్ని నమ్మి ఓటేసినప్పుడు సమయస్ఫూర్తితో చేయాలి. తెలుగుదేశంలో ఉన్న గ్రూపు తగాదాలు కూడా అనిల్ కు కలిసొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సిటీ తెలుగుదేశంలో 4 స్తంభాలాట నడుస్తోంది. ఆనం బ్రదర్స్ కు మేయర్ అజీజ్ వర్గానికి అస్సలు పడదు. అజీజ్ వైసీపీ తరపున మేయర్ అయి తర్వాత టీడీపీలోకి మారారు. పార్టీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కూడా ఆనంతో వైరం ఉంది. వీళ్లు ఎదురుపడ్డా పలకరించుకోరు. నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ శ్రీధర్ కృష్ణారెడ్డి ఒక్కరే ఓ వర్గంగా కొనసాగుతున్నారు. ఈసారి టికెట్ కోసం ఎవరికి వాళ్లే పావులు కదుపుతున్నారు. వీళ్లలో ఎవరు హర్ట్ అయినా అది ఖచ్చితంగా తనకు లాభిస్తుందన్నది అనిల్ నమ్మకం. ఈసారి ఎన్నికల్లో కాపు ఓట్లే కీలకం కాబోతున్నాయి. మొత్తానికి నెల్లూరు ఎమ్మెల్యే మీద ప్రజల్లో చెప్పుకోదగ్గ వ్యతిరేకత లేదు. అలాగని బ్రహ్మాండంగా చేస్తున్నారన్న సంతృప్తి కూడా లేదు.